నేను కూడా కట్టాలి. తమ్ముడు అకౌంట్ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సీతారామపురంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో దొంగలు హుండీని పగలగొట్టి సుమారు 1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. సమీపంలో వేప అంకమ్మ తల్లి ఆలయంలో కూడా దొంగతనానికి యత్నించిన ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాలు లేకపోవటం, పోలీసులు గస్తీ తక్కువగా ఉండటంతో దొంగలు సులభంగా చోరీకి పాల్పడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దొంగలను పట్టుకుని ఆలయాల భద్రతను పెంచాలని భక్తులు పోలీసులను కోరుతున్నారు. బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఈ ఏరియా మొత్తం ఎవరైనా ఏ పని మీద వెళ్ళినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. అంత ఫేమస్. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఇది. ఇక్కడ రాత్రి దొంగతనం జరిగింది. కనీసం 1,40,000 అంటున్నారు. దీని మీద ఇక్కడ ఈ ఏరియా వాస్తవులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తున్నాము. అందరం 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి వినాయక చవితికి ఈ సీతారామపురంలో భక్తులందరూ కలిసి సామూహికంగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అలాంటి దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి దాదాపుగా 1,50,000 రూపాయల ధనాన్ని దోచుకు వెళ్ళారు. ఈ 1,50,000 రూపాయలు కూడా వీరు ప్రతి వినాయక చవితికి ఓపెన్ చేసి ఆ డబ్బుని ఆ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. అంటే ఒక వినాయక చవితికి కొట్టినట్టుగా మనం భావిస్తున్నాము. కాబట్టి సత్వరమే ఇలా